వినవలె వింత వింతలు. విన్నపాలు వినవలె వింత వింతలు. వనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలె వింత వింతలు. వనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలె వింత వింతలు. కంటి శుక్రవారము గడియలేడింట. కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట. కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండ్లి కూతురు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే. గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते. त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते. तनु
शोषिणि दुःख निवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रिय वासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुङ्कृति मातृनिराकृति धूम्र विलोचनि धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहव दर्पित भूत पिशाच पदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि भोसितमखि खण्डित कुण्डलि तुण्डित मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण खण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हयरणमर्मर सात्रवदोर्धुर दुर्जय निर्जय शक्तिभृते चतुर विचार धुरीण महाशिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शरणागत वैरिवधूवर वीरवराभयदायकरे त्रिभुवनमस्तक शूल विरोधि विरोधि कृतामल शूलकरे दुर्नमितामर दुन्दुभिनाद मुहुर्मुखरीकृत दीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरललनाततधेयित धेयित ताळ निमित्त जलास्यरते कुकुभां पतिवर भोगत तालक तालकुतूहलनादरते धिं धिं धिमिकिट धिं धिमितध्वनि धीरमृदङ्गनिनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते झण 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 हिं कृत सुरनूपुर रञ्जित मोहित भूतपते జై శ్రీమన్నారాయణ. రైల్వే రోడ్ సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం. అలాగే ఈ నెల రోజులు కూడా ధనుర్మాసంలో భాగంగా నెల రోజులు కూడా స్వామికి సేవాకాలం, తిరుప్పావై, పారాయణ, అనేక విశేష విష్ణు సంబంధమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ధనుర్మాసంలో 27వ రోజు సందర్భంగా కూడారై పాసురం సందర్భంగా స్వామివారికి 108 గంగాళాలతో 108 గంగాళాలతో స్వామికి ప్రసాదాన్ని నివేదనగా స్వామికి సమర్పించారు. గోదా అమ్మవారు
నెల రోజులు కూడా తిరుప్పావై ఆ పూర్వకాలంలో చేశారు. అలా చేసిన క్రమంలో స్వామికి 108 గంగాళాలతో నివేదన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతానని చెప్పడం, కానీ గోదామ్మవారు రంగనాథుల్లో ఐక్యమైపోవడం అలా అమ్మవారికి కుదరలేదు. కానీ రామానుజుల వారు ఆ గోదామ్మవారి యొక్క కోరికని రామానుజుల వారు తీరుస్తారు. ఎలాగంటే 108 గంగాళాలతో రామానుజుల వారు ఆ రంగనాథ స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అందువల్ల అప్పటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా మనం కూడా ఈరోజు ధనుర్మాసంలో 27వ పాసురం సందర్భంగా కూడారై స్వామికి 108 గంగాళాలతో నివేదన చేసి ఆ 108 గంగాళాలు కూడా భక్తులకి అది ప్రసాదంగా పంచడం జరిగింది. అలాగే మన అమ్మవారి దేవస్థానంలో గోదామ్మవారికి సార సమర్పణ కూడా జరిగింది. మహిళామతలను అలాగే నృత్యమాలిక మహిళామతలు ఘనంగా నృత్యమాలికని వాళ్ళు గోదా రంగనాథుల అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఈ స్వామివారి పూజా కార్యక్రమం అలాగే ధనుర్మాసం సందర్భంగా మహిళామతలను నృత్య ప్రదర్శన కూడా ఆ స్వామివారి ముందు చేశారు. కోలాటము అలాగే చాలా చక్కగా మహిళామతలందరూ కూడా నృత్య ప్రదర్శన చేశారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నెల రోజులు కూడా స్వామికి సేవాకాలం అత్యంత వైభవపేతంగా ఉదయాన్నే 5 గంటలకి స్వామివారికి మేలుకొలుపుతో సుప్రభాత సేవతో స్వామికి పూజా కార్యక్రమాలు అలాగే సేవాకాలం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు 27వ పాసురం సందర్భంగా 108 గంగాళాలు స్వామికి నైవేద్యంగా సమర్పించాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళందరూ కూడా పొందారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అమ్మ అందరికీ నమస్కారము. ఈ సింగరాయకొండ చెట్టుమాలక్ష్మ గుడి ఈ అమ్మవారిని 14 సంవత్సరాల నుంచి మేము 9 మంది ఆడవాళ్ళం సేవ చేస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ అమ్మ కూడా మా మీద ఎంతో దయగా మమ్మల్ని అన్నిటికీ మంచిగా చూస్తూ ఉంది. నాకు బాగా అనుభవం. నా మనవడికి మాటలు రాలేదు, వాడు బాగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఆ సంగీతం నేర్చుకున్నాడు. నాకు అదే ఆ తల్లి ఇచ్చిన వరం అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ చాలా చెట్టుమాలక్ష్మ అంటే పవిత్రం. ఆమె ఏ పనైనా అనుకున్నట్టు చేస్తుంది. నమ్మి ఉండాలి. అయితే ఎక్కడో లేదు, మన ఊళ్ళోనే మన సింగరాయకొండలోనే మనవాళ్ళల్లోనే ఉంది. అందరు అనుకొని అందరు లక్షణంగా వచ్చి అమ్మవారిని సేవించి ధనుర్మాస వ్రతానికి చేస్తున్నాము. ఇప్పుడు ఇవాళ గంగాళాల పూజ జరిగింది. తర్వాత గోదాదేవికి సారి తీసుకొని వచ్చారు. అందరూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని. అందరికీ నమస్తే. మా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందో మా అందరి అభిప్రాయం కూడా అదేను. 9 మంది అభిప్రాయము. ఇట్లా 15 ఏళ్ల నుంచి ఈ గుడి మేము తీసుకొని చేస్తున్నాం. అందరం మా ప్రెసిడెంట్ ఈ అమ్మాయి మా అందరికీ మెయిన్. మేము 9 మందిని ఇక్కడ అందరం కలిసి ఏ పనైనా సరే కలిసిమెలిసి అనుకోని ముందు మా ప్రెసిడెంట్ గారు ఏది చెప్తే అది అందరం అనుకొని చేస్తాము. అందరికీ చెట్టుమాలక్ష్మ దేవస్థానము అమ్మవారు అందరికీ ఆరోగ్యాలు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. మేము చిన్నజీరి స్వామి సమక్షంలో అష్టలక్ష్మి కోలాటం చేయటం అనేది మామూలు విషయం కాదు. అసలు ఆ స్వామిని చూడాలంటేనే అది కుదరదు. మాకు అక్కడి నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఫోన్ చేశారు. అమ్మ మీ కోలాటం మేము యూట్యూబ్లో చూసాము, మీరు వచ్చి స్వామి సన్నిధిలో చేస్తారా అని మమ్మల్ని అడిగారు. నేను మా కమిటీతో మాట్లాడి అందరం వెళ్ళొద్దాం సరదాగా, మనం కూడా ఆ స్వామి సన్నిధిలో చేయటం అంటే మామూలు విషయం కాదు. అందరూ నా మాట మీద నమ్మకం ఉంచి వచ్చారు. మేమందరం చేసినందుకు మాకు జిఆర్ స్వామి గారు మాకు ఒక అమ్మవారి చెట్టుమాలక్ష్మమ్మ అమ్మవారి గుడికి ఒక మెమెంటో కూడా ఇచ్చారు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది కూడా కాకుండా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 4 ఊళ్ళు, ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, ఒకటి సత్యనారాయణ స్వామి గుడి, ఇంకొకటి అమ్మవారి గుడిలో ఇద్దరు మా ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు, మీరు వచ్చి చేస్తారా అని. నిన్న చేశారండి వాళ్ళు, మీరు వస్తారా పండగ రోజు అని. సంక్రాంతి రోజు మేము చేయటం ఇంట్లో నుంచి వెళ్ళలేం కాబట్టి ఇంకొక రోజు చేస్తామని చెప్పాము. చాలా బాగా చేశారు మా పిల్లకాయలు, మా వాళ్ళు, మా ఫ్రెండ్స్ తోటి నాతోటి వచ్చిన మా పిల్లలు అందరూ. మేము మొత్తం 22 మందిని, 9 మంది మెయిన్ కమిటీ మెంబర్లని, మా తర్వాత ఒక 12 మంది సపోర్ట్కి ఉంటారు. వాళ్ళు కూడా నేను ఏది చెప్తే అది చేస్తారు. మేమందరం ఇప్పటి వరకు చాలా బాగా చేశాము. ఈ కోలాటం చేయటానికి కారణం ఏంటంటే, నాకు 1 సంవత్సరం క్రిందట ఈ భాగ్య ధనలక్ష్మి బారమ్మ పాటతో అమ్మవారికి చేయాలని కేరళ నుంచి ఒక వీడియో వచ్చింది. ఆ రోజు నుంచి అనుకుంటున్నాము. అమ్మ ఈ రోజు నాకు అది అనుగ్రహం ఇచ్చింది. అందుకని పంతులు గారు మా సపోర్ట్ ఉండి మాకు ముందుండి ఆయన నడిపిస్తాడు ఈ కార్యక్రమాన్ని. ఏది చెప్పినా ఆయన ఎంత టైం అయినా
అమ్మ చెయ్యండి అమ్మా అన్న తప్పితే రెండో మాట మాట్లాడు. ఆయనకు కూడా నేను అమ్మవారి తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలానే మేము ఇంకా ముందుకి ఎలాంటి అరమరికలు లేకుండా ముందుకు వెళ్ళాలని కోరుకున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందరికీ జై శ్రీమన్నారాయణ. సమాధినా నియమతో యమితోను దినం పఠేత్ పరమయా రమయా సతు సేవ్యతే పరిజనోపి జనోపి చ తం